ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప అద్భుతమేమిటో తెలుసా? పర్వతాలు కాదు, సముద్రాలు కాదు, ఒక స్త్రీ. ఎందుకంటే ఆమె జీవాన్ని సృష్టిస్తుంది, ఆమె బాధను భరిస్తుంది, ఆమె ప్రేమతో ప్రపంచాన్ని నిలబెడుతుంది. అందుకే ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచం మొత్తం ఒక మహాశక్తికి వందనం చేస్తుంది, మహిళ. నమస్కారం, మీరు చూస్తున్నది ఎస్ఆర్ ఆయుర్శాస్త్ర. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ప్రపంచం మొత్తం స్త్రీ శక్తిని గౌరవించే రోజు. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భారతీయ సంస్కృతిలో మహిళ స్థానం, ఆయుర్వేదం మహిళ ఆరోగ్యాన్ని ఎలా చూస్తుంది, ప్రతి మహిళ తప్పకుండా పాటించాల్సిన ఆరోగ్య రహస్యాలు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు మహిళల గురించి ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకుంటారు. మన భారతీయ సంస్కృతిలో స్త్రీని కేవలం మనిషిగా కాకుండా దేవతగా భావించారు. మన శాస్త్రాలు చెబుతున్నాయి, యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. అంటే స్త్రీని గౌరవించే చోట దేవతలు నివసిస్తారు. మన సంస్కృతిలో ప్రతి దేవత ఒక శక్తిని సూచిస్తుంది. లక్ష్మి, సంపద, సరస్వతి, జ్ఞానం, పార్వతి, శక్తి. అంటే ఒక స్త్రీలోనే సంపద, జ్ఞానం, శక్తి అన్నీ ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక కుటుంబంలో తల్లి నవ్వితే ఇంటి మొత్తం ఆనందంగా ఉంటుంది. కానీ తల్లి బాధపడితే ఇంటి వాతావరణం మారిపోతుంది. ఎందుకంటే ఒక మహిళ కేవలం కుటుంబ సభ్యురాలు కాదు, ఆమె పౌర, తల్లి, స్నేహితురాలు, గురువు, మార్గదర్శి. ఆయుర్వేదం ప్రకారం స్త్రీ శరీరం ఒక అద్భుతమైన సృష్టి. ఎందుకంటే ఆమెకు జీవాన్ని సృష్టించే శక్తి ఉంది. ఆయుర్వేదంలో మహిళ ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ముఖ్యంగా 4 దశలు ఉన్నాయి: బాల్యం, రజస్వల కాలం, గర్భధారణ, ప్రసవానంతర సంరక్షణ. ఈ 4 దశల్లో సరైన ఆహారం, జీవన విధానం ఉంటే మహిళ జీవితమంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ప్రతి మహిళ పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన అలవాట్లు ఉన్నాయి. 1. సరైన ఆహారం. సాత్విక ఆహారం శరీరాన్ని సమతుల్యం చేస్తుంది. ఉదాహరణకు నెయ్యి, గోధుమలు, మిల్లెట్స్, పండ్లు. ఇవి శరీరానికి బలమిస్తాయి. 2. సరైన నిద్ర. రాత్రి 10 గంటలలోపు నిద్రపోవడం హార్మోన్ల సమతుల్యతకు చాలా అవసరం. 3. యోగా అండ్ ప్రాణాయామం. రోజూ 15 నిమిషాలు యోగా చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది, హార్మోన్లు సమతుల్యమవుతాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి పురుషునికి ఒక చిన్న సందేశం: మీ జీవితంలో ఉన్న మహిళలను గౌరవించండి. ఎందుకంటే మీరు ఈ ప్రపంచాన్ని చూడడానికి కారణం ఒక మహిళ. మీరు విజయవంతం కావడానికి కారణం చాలాసార్లు ఒక మహిళ. ఒక చిన్న కథ చెబుతాను. ఒక తల్లి రోజంతా పనిచేస్తోంది, కుటుంబం కోసం అందరికీ ఆహారం పెడుతోంది. కానీ చాలాసార్లు తాను చివర్లో తింటుంది. ఇది ఎందుకు తెలుసా? ఎందుకంటే తల్లి ప్రేమకు స్వార్థం ఉండదు. ఈ ప్రపంచంలో అత్యంత బలమైన శక్తి స్త్రీ శక్తి. ఆమె బాధను భరిస్తుంది, కాని కుటుంబానికి ప్రేమనే ఇస్తుంది. అందుకే మనం చెప్పాలి, స్త్రీ అంటే శక్తి, స్త్రీ అంటే సృష్టి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన జీవితంలో ఉన్న మహిళలకు ఒక మాట చెప్పాలి: మీరు ఉన్నందువల్లే మా జీవితం సంపూర్ణం. ఈ వీడియో నచ్చితే మీ జీవితంలో ఉన్న గొప్ప మహిళలకు ఈ వీడియోను షేర్ చెయ్యండి. మరిన్ని ఆయుర్వేదం, ఆరోగ్యం, సంస్కృతి గురించి ఇలాంటి వీడియోల కోసం ఎస్ఆర్ ఆయుర్శాస్త్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. శుభ మహిళా దినోత్సవం.